పేరేం పేరే? నా పేరు శంకర్. శంకరన్న. మాది 237 పోలింగ్ బూత్ నంబర్. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ కు ఎమ్మెల్యేకి అయితే సపోర్ట్ చేసాం ఎక్కువ మటుకు. ఎందుకంటే కేసీఆర్ 10 years పరిపాలన మీద కొద్దిగా విరక్తి పుట్టి అతనికి కొన్ని రుణమాఫీలు చేస్తామన్నాడు, కొన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాలేవు. అమలు అయినాయి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి చేసుకున్నాం. బయట వ్యక్తులకు జర తక్కువ చేసారు. కానీ ఓకే, అంటే 10 years లోపట ఇంత జల్దీ అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ ఓకే కాదనేది కాదు. కానీ కాంగ్రెస్ దానిలో ఇప్పుడు వచ్చిన సంది వీళ్ళు మాటల ప్రభుత్వమే నడుస్తుంది. అంతేనా? మాటలతోని ఒక సీఎం ఉన్న హోదాలో ఏ విధంగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి అంత నచ్చలేదు ప్రజలకైతే. ఇప్పుడు వాళ్ళొద్దంటివి వాళ్ళని దించేత్తివి, వాళ్ళొద్దని వీళ్ళని కోరుకుంటేవి, వీళ్ళు కూడా మంచి చేస్తలేరంటివి. మరి ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఒక్కసారి అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంకు ఇంకొకసారి సపోర్ట్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకు, మా ఈ యువకులలో మాత్రం. ఎందుకంటే నాకు కొన్ని దేశం గురించి నరేంద్ర మోడీ చాలా మంచి డిసిజన్ తీసుకున్నాడు. ఏది 370 ఆర్టికల్స్ 370, రైతులకు ఏది 2000 3 సార్లు 6000 ఇస్తాడు. అట్లనే కొన్ని జీవోలు ఏవి త్రిపల్ తాలకు, ముస్లిం, ఇలాంటి కొన్ని మంచి తెలియని ప్రజలకు తెలియని సంక్షేమ నిర్ణయాలు తీసుకొని పెద్ద డిసిషన్స్ తీసుకున్న మోడీ ఇప్పుడు మళ్ళా రాజ్యాంగాన్ని కూడా మారుతాడు, రిజర్వేషన్లు చేస్తాడు, పెద్ద చర్చ నడుతుంది కదా. అది అపోహ. ప్రజలను అపోజిట్ పార్టీ వాళ్ళు ఎలా అయితే కంపీట్ చేయాలి, ఎలక్షన్ ముంగట కంపీట్ చేయాలి, కంపీట్ చేసి ఓటు తీసుకోవాలి అంతే వాళ్ళకి. కానీ అలాంటిది ఏం జరగదు. కానీ ఒకసారి రాజ్యాంగం గిన్న కొద్దిగా చేంజ్ చేసుకుంటే గిన మనకి గిన మంచిగా ఉంటది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తులు కొన్ని రిజర్వేషన్లు ఏమవుతున్నాయంటే రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అని వాళ్ళు ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. నా ఒపీనియన్ చెప్తారు. ఓసీలో ఉన్న వాళ్ళు, రెడ్డిలు ఉన్న వాళ్ళు సామాన్యంగా చాలా బీద వాళ్ళు అప్పుడు చేసుకొని అప్పుడు తింటే వాళ్ళు ఉన్నారు. చదువుకోనికి వాళ్ళకి చాలా ఇబ్బంది. అసలు వాళ్ళకు ఏం చేయాలంటే వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి. కొన్ని మార్పులు రాజ్యాంగంలో మినిమం 99% కొద్దిగా చేంజ్ చేయవలసి వస్తుంది. అప్పుడు ఇది రిజర్వేషన్ మనకు అంబేద్కర్ 10 years లా చేంజ్ చేసుకోవచ్చు అని రాసిండు. కానీ మన రాజకీయ నాయకుల వాళ్ళ స్వార్థం కోసం చేంజ్ చేయలేదు. ఎప్పుడు చూడు 10 years పెంచుకుంటూ పోతున్నారు. కంపల్సరీ రిజర్వేషన్ ఉండాలి, కానీ మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ ఊర్లో ఉన్నోళ్ళు ఆలోచిస్తున్నావని తెలుస్తున్నాయి వాళ్ళకి. పెద్ద మనుషులకు చదువురాని వాళ్ళకి చాలా తెలివి ఉన్నది, లేదనేది కాదు ఇప్పుడు. ఎందుకంటే యువకులు మాత్రం 99% ఆలోచన చేస్తున్నారు. కొన్ని టైంలో ఆలోచన చేయలేరు. ఇప్పుడు మాలాంటి యువకులు అంతా కలిసి ఆలోచన చేస్తున్నారు. మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇప్పుడు మన చింతల ప్రభాకర్. ఏముంది ఆయన పరిస్థితి? ఆయన చేస్తున్న డెవలప్మెంట్ ఏమన్నా? ఇక చింతల ప్రభాకర్ వ్యక్తిగతంగా అయితే మంచోడే, కానీ ఇప్పుడు 2 సార్లు మన కన్స్ట్రక్షన్ సంగారెడ్డి అపోజిట్ అయిపోయింది. టిఆర్ఎస్ ఉన్నప్పుడేమో కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు టిఆర్ఎస్ అయిపోయింది. అట్లా మన సంగారెడ్డి నియోజకవర్గం కొద్దిగా వెనకకే డెవలప్ లా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. సో ఎంపీలో ఇప్పుడు రఘునందర్ రావు 99% 100% మెజార్టీ ఇవ్వాలి అంతే. రఘునందర్ రావు గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఓటు ఎందుకు ఇవ్వాలంటే? రఘునందర్ రావు టాకింగ్ పవర్ ఏదున్నా ముక్కుసూటి మనిషి. ఏదైనా చెప్పాలనుకున్నా డైరెక్ట్ చెప్పేస్తాడు. తన దగ్గర దాచుకోడు. ఏ విషయమైనా చెప్పాలన్నా అని చెప్పేస్తాడు. అలానే తెలియని విషయాలకి చెప్తాడు. కొన్ని విషయాలు ఎట్లుండాలి, ఏం లేక, మన దేశం కోసం ఏం చేయాలి, తనకు తెలిసిన విషయాలు తెలుసుకొని మనకు చెప్తాడు. ఫటాఫట్ ఏదన్నా అంతే, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తాడు. మరి అవతల దిక్కు వెంకటరామరెడ్డి మాజీ కలెక్టర్ ఉన్నాడు. ఇక ఆయన గురించి చెప్తే ఇక మనం చెప్పలేము. ఎంత ఒక ఐఏఎస్ కలెక్టర్ ఒక సీఎం కాల్ పట్టుకోవడం అంటే చాలా దుర్మార్గం. అది చెప్పలేము దాన్ని. ఎందుకంటే ఒక సీఎం నే ఒక లైన్ పెట్టి పని చెప్పే అధికారం ఆయనకు ఉన్నది. కానీ ఆయన కాలు పట్టుకున్న తర్వాత ఏం లాభం? అధికారాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం మంచి చేస్తాను వచ్చింది కదా. ఏం ప్రజల కోసం 100 కోట్లు పెట్టి నేను గెలవకున్నా సరే 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అంటుండే. ఎడికైనా వచ్చినాయి 100 కోట్లు. ఆయన జీతం ఎంత ఉన్నది? ఆయన ఎన్ని ఏళ్ళు చేసిండు? మా అంటే 20 ఏళ్ళు చేయొచ్చు. ఆ కలెక్టర్ ఎంత సంపాదించినావు నువ్వు? 100 కోట్లు సంపాదించినావా?
మరి ఉమ్మడి కుటుంబం అందరూ ఉన్నతాధికారులే మస్తు సంపాదించడం అంటుంటారు అట్లా. ఉమ్మడి కుటుంబము. ఆ. మరి యువతలగిన చాలా మంది ఉమ్మడి కుటుంబంలో వాళ్ళెందుకు సంపాదించలేదు? ఆ. వేరే తనకి అదంతా అక్రమ సంపాదన అంట అయితే. మరి ఒక ఎమ్మెల్యేలకు ఇక్కడ కోకపేట దగ్గర ఎన్ని ఎకరాలు సంపాదించాడు ఆయన? 10 ఎకరాలు సంపాదిస్తే ఒక్కొక్క ఎకరా రాసిచ్చిండు ఎమ్మెల్యేలకు. ఇప్పుడు వెంకటరామరెడ్డి ముఖం చూసి పడకపోయినా అవతల కేసీఆర్ ముఖం చూసి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? ఎంపీ పరంగా అయితే కేసీఆర్ కు మనం చేసిన లాభం లేదు. ఎందుకన్నావు? కేంద్రంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెడతాడు ఏం చేసినా అని నాకు తెలిసి. ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అంటుండు ఊకే, సరే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నప్పుడు ఈ రామ్ మందిర్ శ్రీరామన పేరు జై శ్రీరామ్ అంటే కడుపులో కన్నం పెడుతుందా అని మొన్న కేటీఆర్ అన్నాడు. నిన్న కేసీఆర్ కూడా అదే ముచ్చట అంటాడు. కేసీఆర్ అన్న ముచ్చట మీకు ఒకసారి వినిపిస్తా, దాని గురించి సమాధానం చెప్పు ఒకసారి. అయితే కేసీఆర్ ఏమంటున్నంటే నీకు ఇప్పుడే చూపిస్తా. తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాల్లోకి నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంట, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ. ఈయన యాదగిరి కట్టినప్పుడు, యాదగిరి ఉట్టాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కట్టినప్పుడు ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? ఆయన సేమ్ ఇదే చేసిండు కదా, గుడి కట్టిండు కదా. మరి ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేయలేరు? ఈయన ఎందుకు వ్యతిరేకం మాట్లాడుతున్నాడు? రామ మందిరం మనము పుట్టుకతోనే మన దేవుడు, మన శ్వాసలోనే రాముడు ఉన్నాడు. అతను కాదంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు మరి? అంటే మనం హిందువులం ఏం కనబడతలేమని అర్థమడా? మనం హిందువులు దండుగా ముస్లింలను ఎత్తుకుంటే ఓటు కోసం అది చేసేదంతా, ఓటు కోసమే అభివృద్ధి. పసుపు చల్ల, బియ్యం కల్ప, అక్షంతలు కల్ప, పులిహోర అండ అని చెప్తుండు. ఆయన యాగం ఎందుకు చేసిండు మరి? లక్ష్మి ఆడ పోయి యాదగిరిగుట్టకు పోయి యాగం ఎందుకు చేసిండు? నాకంటే పెద్ద హిందూ ఎవరు లేరు అంటాడు. అమ్మల్లా దొంగ బుద్ధి అది. స్వచ్ఛమైన హిందూగా ఒట్టి స్వచ్ఛమైన హిందూగా రామ్ మందిర్ కోసము నరేంద్ర మోడీ అంతనము ఒక 500 సంవత్సరాలు అయిందో అంతకు ఎక్కువైందో మనకు రామ మందిరం లేక ఎంత మంది కొట్లాడారు. మన తాతలు కొట్లాడి ఇప్పుడు మన కళ సాకారం అయింది. అది ఏ విధంగా చేసిండో కూడా కదా అంటుండే. ఏమంటే ఇప్పుడు ఒక గిన్నెల దేవుళ్ళ పూటలు పెట్టుకుని అడుక్కుంటా తిరుగుతారు చూడు కొంతమంది, అట్లా దేవుళ్ళ పూటలు పెట్టి వీళ్ళు ఓట్లు ఆడుకుంటారు అంటుండు. మరి వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు? వాళ్ళకి సేమ్ వాళ్ళు అంటలేరా? పోయి దర్యాల పోయి టోప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఎందుకు మాట్లాడతారు? వాళ్ళది ఎందుకు విందు ఇస్తారు? ముస్లింలకు హిందూ పార్టీలు ఎందుకు, రంజాన్లు ఎందుకు పాల్గొంటారు? పోయి ఓటు కోసమే కదా. మీరు ఇంకా పోయి మసీదులో పోయి ఏం చెప్పుకుంటారో తెలియదు. మనోళ్ళు అందరం వాళ్ళు అడుగుతలేరు, మనం అందరం కలిసి అడుగుతున్నాం. మన దేశం కోసం మనం అడుగుతున్నాం. మన దేశం మంచిగా ఉండాలి, మనది హిందూ దేశంగా ఉండాలి. హిందువులు ఇదే కరెక్ట్ ముచ్చట, హిందూ దేశంగా ఉండాలి అని ఒక ముచ్చట చూడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గదే అంటుండు, ఆర్ఎస్ఎస్ ఎజెండా అని అమలు చేయాలి, ఇది హిందూ దేశంగా ప్రకటించబోతున్నారు, ఇవన్నీ ఏబోతుంది బీజేపీ అని చెప్పి. అరే హిందూ దేశం ఇప్పటిది కాదు కదా, తరాల నుంచి హిందూ దేశమే కదా ఇది. మధ్యలో వచ్చిరు ఇంగ్లీష్ వాడు వచ్చేసి వాడు ఇంత నేర్పిండు, ముస్లిం వాళ్ళు దండయాత్ర చేసుకొని వచ్చి వాళ్ళు ఇంత నేర్పిపోయారు. కానీ హిందూ దేశం మనది, హిందూ సంస్కృతి ఎప్పుడిగినా ఖరాబ్ కాలేదు. మన హిందూ దేశం అంటే హిందూ దేశమే. ఈ సర్క్యులర్ నాయకులు ఉన్నారా, ఈ సిపిఎం వీళ్ళందరూ ఉన్నారా, వీళ్ళంతా వాళ్ళ ఓటు కోసం తప్ప గానీ వేరే దానికోసం. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం ఇవన్నీ చెప్తాం. మీరు అన్నట్టుగా హిందూ దేశం అనే ఒక విషయం బయట హిందూ దేశం సామరస్యం దెబ్బతిన్నదా? ఇప్పుడు మీ ఊర్లో ముస్లిం నీకు మదర సామరస్యం దెబ్బతిన్నదా? ఎందుకు తింటది? వాళ్ళని ఎలగొడుతున్నామా? దేశం ఎలగొడుతున్నామా? వాళ్ళకి మన దోస్తా భిన్నత్వాలు కలిసే ఉంటున్నాము. నువ్వు దోస్తాను, నేను దోస్తాను, ఇద్దరం కలిసి దోస్తాను. కానీ మనము ఫస్ట్ మనది ఏది? అశోక చక్రవర్తి నుంచి అయినా హిందూ దేశం. మన భారతదేశాన్ని పాండవులు పరిపాలించారు, రాముడు పరిపాలించారు. మన తను మంచి మంచి ఏంటి
పుస్తకాలు ఉన్నాయి మన ఆ. దాని కింద చాలా మంచి చదివితే చాలా గొప్ప గొప్ప గ్రంథాలు వెళ్తాయి. ఓకే వాళ్ళ శ్రీమంతం ఆ విధంగా అంటే Okay. ఇదే కాంగ్రెస్ వాళ్ళు 2 విధాల ముచ్చట మాట్లాడతారు. వాళ్ళకి ఒక ముచ్చట ఉండదు. రెండు ఆటం వస్తే ఈ విధంగా మాట్లాడతారు, ఆటం లేకపోతే ఆ విధంగా సో ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు, రామరాజ్య స్థాపన అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి అంటావు. అవుతుంది.